సార్ ఈ మధ్య చాలా బాధగా ఉంటుంది సార్. కారణం ఏంటంటే తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారో, అసలు ఏమైపోయిందో తెలీదు గానీ, కుటుంబ వ్యవస్థ అమ్మ, నాన్న, గురువు, దైవం. అవును. కనిపించని దేవుడు నాలుగో ప్లేస్‌లో ఉంటే, అవును. దేవుడికి మాత్రం మొక్కుతున్నారు. అమ్మ, నాన్నలని మాత్రం చూడట్లేదు సార్. సరే గురువు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గురువు తయారవుతున్న టైం ఇది. ఎవరి మనసుకు నచ్చింది వాళ్ళు ఎక్కడో గుర్తుపెట్టుకుంటారు. అమ్మ, నాన్నని దూరం చేస్తున్నారు సార్. అంటే నేనేం చెప్తానంటే, ఒకళ్ళ మీద ప్రేమ ఉంటే ఇంకోళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు మనకి రక్తాన్ని ఇచ్చి పెంచిన వాళ్ళు. నా మోటివేషన్ ప్రోగ్రామ్ అని చెప్పావు. మనం బయట హోటల్లో తినొచ్చు, ఎక్కడైనా తినొచ్చు. నేను ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ తినొచ్చు, రేపు అమెరికాలో అన్నం తినే ముందు మా అమ్మ నా బిడ్డ తిన్నాడా లేదా అనకుండా ఏ తల్లి తినదు. కరెక్ట్, నిజమే. నేను ఇంత సంపాదిస్తాను, నా కొడుకు సంపాదిస్తాడు, వాడి దారిన వాడు బతుకుతున్నాడు. నేను జత చెప్పులు కొనుక్కోవాలంటే నా ఫస్ట్ ఫోన్ కాల్ వాడికి చేస్తా. అరే నీకున్నాయా, నీకు కూడా కొననా అని అడగకుండా ఏ తండ్రి చెప్పులు కూడా కొనుక్కోడు, షర్టు కొనుక్కోడు. ఇటువంటి వ్యవస్థ మనకు ఉన్నప్పుడు మనం అమెరికా నుంచి దిగజారు చేసుకున్న రాజకీయాలు, అక్కడ 16 ఏళ్ళు రాగానే నేను తన్ని పంపిస్తాడు. అవును. ఇంట్లో నీ బతుకు నువ్వు బతుకు అంటాడు. ఇక్కడ అలా కాదు కదా. నాకు 59వ సంవత్సరంలో నా మనవరాలు పుట్టింది. మా అమ్మాయికి మనవరాలు పుట్టింది. మా నాన్నకి అప్పుడు దాదాపు 90 ఇయర్స్. ఆయన నాకు ఫోన్ చేసి అంటాడు, ఏరా డబ్బులు ఏమన్నా కావాలా? ఇంతకంటే భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనం ఏంటి చెప్పండి. సూపర్ సార్, నిజమే. ఇంతకంటే భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనం ఏంటి చెప్పండి. మరి తల్లిదండ్రులతో మీరు ఇచ్చే గిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద అన్నదానం, తర్వాత లేకపోతే ట్రస్టులు పెట్టడం కాదు. ప్రతిరోజు 10 నిమిషాలు తల్లిదండ్రులతో మాట్లాడండి. షూర్ సార్. మా అమ్మతో నేను వారానికి 3 సార్లు మాట్లాడుతున్నా, వారానికి 7 సార్లు. కారెక్కి కూర్చున్న తర్వాత నేను అమ్మ ఎలా ఉన్నాం, మీ ఊళ్ళో లేకపోతే ఉన్నాం అనుకో, గదిలోకి వెళ్ళి అమ్మ వెళ్ళొస్తానమ్మా, బాగున్నావా, సాయంత్రం రా, మా అమ్మ గొప్పది అని వాళ్ళు నలుగురు ముందర వాళ్ళ గురించి 4 మంచి మాట చెప్తే పొంగిపోతారు. నా బిడ్డలు ఇట్లా ఉన్నారు. నిజమే సార్. చిన్నపాటి కిటకం ఫ్యాను టక్క 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 శబ్దం వేస్తుంది, తీసి అవతల పారేం కదా, 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తాం, స్మూత్ అవుతుంది. ఇది కూడా అంతే. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, నేను నీతో ఉన్నా, నువ్వు కంటే ఎవరూ లేరు అని. ఇప్పుడు నేను చెప్పే ప్రతిసారి చంద్రబోస్ గారు రాశారు, తగిలే రాళ్ళని పునాది చేసుకెళ్ళి, నేనున్నానని నీకేం కాదని. మరి ఆ సినిమాలో శ్రేయ గారికి నాగార్జున ఉన్నాడు, నేనున్నానని నీకేం కాదని ఆయన చెప్పారు అక్కడ. కానీ నిజ జీవితంలో ఎవరుంటారు? తల్లితో తండ్రితో మనం నుంచి చెప్పాలి, నేనున్నానని నీకేం కాదని అని చెప్పాలి. అదే ఇప్పుడు తల్లి మౌనాన్ని అర్థం చేసుకుని భుజం మీద చేసి కూర్చోవాలి.